ఉలిక్కిపడినట్టుగా లేచింది రోషిణి. భయంకరమైన పీడకల. మంటలు మంటలు, కార్చిచ్చులా వ్యాపించిన మంటలు, సముద్ర గర్భాన్ని చీల్చుకు వచ్చిన మంటలు, మంటల్లో మాడిపోతున్న మనుషుల ఆర్తనాదాలు, ప్రపంచాన్ని చుట్టేసి ప్రకృతిని భగభగా మండించి దావాననంలో ఒంటరిగా గమ్యం లేకుండా పరిగెత్తుతున్న తను మొహమంతా స్వేదంతో తడిసిపోయింది. బడలికగా లేచింది పరుపుపై నుంచి. గోడ గడియారం 4 గంటలు సూచిస్తుంది. అల్లరి చేసిన ఆకతాయి పిల్లాడు ఆదమరిచి నిద్రపోతున్నట్టుగా ఓ వారగా పడుకొని ఉన్నాడు వైదేయ్య. రెప్పవాల్చకుండా చాలాసేపు అలానే చూస్తూ ఉండిపోయింది. ఏవో ఆలోచనలు, తెగని ఊహలు. కిటికీ దగ్గరకు వచ్చి నిలబడింది. అంతటా నిశ్శబ్దం. తూర్పున అప్పుడే విచ్చుకుంటున్న వెలుగురేఖల్ని చూస్తున్న ఆమె కళ్ల ముందు మళ్లీ అవే మంటలు, హేయంగా, క్రూరంగా, కర్కశంగా. కిటికీ ఊచల చుట్టూ ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి. చాలా క్రోధంగా 2 నీటి బుట్లు ఆమె కళ్ల నుంచి జారి కిటికీ అంచున పడ్డాయి. చాలా చాలా అసహ్యంగా చూసింది వాటికేసి. శరీరంలో సన్నగా ప్రకంపన, ఊపిరితిత్తుల్ని నులిపేసే మరణ యాతన. అది కొద్ది క్షణాల పాటే. ఎక్కడో కాగితాలు రెపరెపలాడుతున్న శబ్దం బెడ్రూమ్కి ఆనుకుని ఉన్న డ్రాయింగ్ రూమ్లో నుంచి వినిపిస్తుందది. చాలా జుగుప్సతో కళ్ళు తుడుచుకుంది. డ్రాయింగ్ రూమ్లోకి నడిచి లైటు వెలిగించింది. పాల నురుగు లాంటి కాంతిలో టేబుల్పై పేపర్ వెయిట్ కింద రెపరెపలాడుతున్న కాగితాలు. రిలాక్స్ కావాలి, అందుకే ఆలవోకగా అందుకుంది. నవల, వైదేయ్య రాస్తున్న కొత్త నవల. గబగబా పేజీలన్నీ తిప్పి ఆఖరి పేజీ చూసింది. ఇంకా పూర్తి కాలేదు. టేబుల్ ముందు కూర్చుంది. అంతే. ఓ డాక్టర్ ఆపరేషన్లో నిమగ్నమైనట్టు, ఓ చిత్రకారుడు బొమ్మను గీయటంలో పరిసరాలు మరిచినట్టు చదవడంలో మునిగిపోయింది. గోడ గడియారం 5 గంటలు కొట్టింది. ఆ మాత్రం సద్దు కూడా ఆమె వాస్తవానికి వచ్చేది కాదు. కానీ అప్పటికే బయట లారీలు తిరుగుతున్న రథ. ప్రకృతి వెలుగును పుంజుకుంది. మరో రోజుకు స్వాగతం పలుకుతున్నట్టు. మిగిలిన పేజీలు లెక్కపెట్టింది. మరో 2 కాగితాలు మిగిలాయి. ఉత్కంఠతతో మళ్లీ చదవసాగింది. ముకుందం పరిగెడుతున్నాడు, ఆగకుండా, అలసిపోకుండా. 25 ఏళ్ల జీవితంలో అతనికి అలవడింది ఆ సహనమే. నాన్న ఎలా ఉంటాడో అతనికి తెలియదు. కానీ అతనికి అన్నీ అయిపించింది తల్లి మాత్రమే. ఆ క్షణంలో పరిగెత్తుతూ కూడా ముకుందం ఆలోచిస్తున్నది రాణి ఉద్యోగం కోసం కాదు. అమ్మ అంట్లు తొమ్ముతూ, ఇల్లు ఊడ్చుతూ, తను అర్ధాకలితో నలిగిపోతూ అతన్ని చదివించింది. ఆ విషయం కూడా అతడు ఆలోచించడం లేదు. ఎవరున్నా లేకపోయినా, కడుపు నిండా తిండి ఉన్నా లేకపోయినా అంతవరకు అతనికి ధైర్యం ఇచ్చింది అమ్మ ఉందన్న ధైర్యం. ఆమె మిగిలి ఉందన్న ఆలోచనే ఉండి ఉండకపోతే అతడు ఏనాడో ఆత్మహత్యకు సిద్ధపడేవాడు. అలాంటి తల్లి ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా తను సంపాదించి కడుపు నిండా అన్నం పెట్టకపోతే పోయే, కనీసం అమ్మనైనా దక్కించుకోవాలన్న తలంపుతో అతడు పరిగెడుతున్నాడు. చాలా చిన్న కోరికది. ఆ విషయం కూడా అతనికి తెలుసు. కానీ ఈ క్షణాన అదే ఓ జవాబు లేని ప్రశ్నలా మారిపోయింది. ఈ విశాల భారతావనిలో, ఓ మారుమూల కుగ్రామంలో కనీస వైద్య సౌకర్యాలు లేని చోట, ఓ పూరింట మంచానికి అతుక్కుపోయి ఏకశ్వాసతో అంతిమ క్షణాలు లెక్క పెడుతున్న అతడి తల్లిని కాపాడుకోవటానికి ఇప్పుడు అతను పరిగెడుతున్నాడు. అమ్మ పరిస్థితి విషమిస్తే పక్క ఊళ్ళో ఓ ఆర్ఎంపీ డాక్టర్ని పిలుచుకువచ్చాడు. ఓ గంట క్రితం అమ్మను పరీక్షించి డాక్టర్ అర్జెంటుగా తీసుకురావలసిన మందుల వివరాలను రాసిస్తే కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయాడు. ఆలస్యం చేస్తే ప్రయోజనం లేదు, చాలా త్వరగా ఈ మందులు తీసుకురావాలి, తొందర చేశాడు డాక్టర్. ఏ ధైర్యమో మరి ముకుందం మాట్లాడకుండా బయటకు పరిగెత్తాడు. ఆ క్షణంలో తను బయలుదేరింది ఓ చీకటి రాత్రన్న విషయం కానీ, ఓ 4 కిలోమీటర్ల తోటల్లో ప్రయాణిస్తే తప్ప పట్టణానికి వెళ్లే సిమెంట్ రోడ్డు సైతం రాదన్న విషయం కానీ, హైవేని చేరుకున్నాక దక్షిణ దిక్కుల్లో ఓ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి చేరుకుంటే తప్ప మందుల షాపు సైతం అందుబాటులో ఉండదని కానీ అతడు ఆలోచించకపోతే అది అతని తప్పు కాదు. అమ్మ పరిస్థితి గురించి డాక్టర్ చెప్పినప్పుడే సగం నీరు కారిపోయాడు అతను. మందులు తెమ్మని చెప్పినప్పుడు డాక్టర్ గొంతులో ధ్వనించిన ఆందోళన గుర్తించినప్పుడే ముకుందం మెదడు మొద్దుబారిపోయింది. అతడిలో ఎంతటి తొందరపాటు చేసుకుందంటే హైవే రోడ్డును చేరుకునే వరకు గుర్తులేదు. తన దగ్గర ఎర్ర ఏగాని అన్నా లేదన్న నిజం. హఠాత్తుగా ఆగిపోయాడు. చెప్పుల్లేని కాళ్ళు చీకటిలో కంకరాలపై వేసిన విన్యాసానికి సాక్ష్యంగా అతడు పట్టించుకొని చిక్కని రక్తం పాదాల పగుళ్లలో నుంచి నేలపైకి చిమ్ముతుంది. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో నిశ్శబ్ద ప్రకృతి మధ్య నిలబడ్డ ముకుందం నిస్సహాయంగా చుట్టూ చూశాడు. ఎక్కడా అలికిడి లేదు. ఆకాశం కేసి, మిడుకుమంటున్న నక్షత్రాల కేసి, భయపడుతున్న చీకటి కేసి మార్చి మార్చి చూస్తూ చాలా వికృతంగా ఓ ఆర్తనాదం చేశాడు. అమ్మా అని. జవాబు లేదు. మళ్లీ మరింత దీనంగా ఆక్రందన చేశాడు. గూళ్లల్లోని పక్షులు కదిలేటట్టు, నీరవ నిశీతి వడికేటట్టు అతని కళ్ళిప్పుడు అప్రయత్నంగానే నీళ్లను వర్షిస్తున్నాయి. అమ్మా
మరోమారు అరిచే శక్తి లేనట్టు నోరు తెరుచుకుని ఉండిపోయాడు. దూరంగా నడిచి చేరగలిగేటంత దూరంలో ఓ చిన్న కాంతి రేఖ. బలాన్ని కూడగట్టుకుని పరిగెత్తాడక్కడికి. ఓ కిలోమీటర్ దూరం చేరుకున్నాక తెలిసింది అదో పెట్రోల్ బంక్ అని. దూరంగా నిలబడే చూశాడు. హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న బంకులో అద్దాల తలుపు వెనకాల కూర్చుని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడు? పెట్రోల్ నెత్తిరిపై పోసుకుని అంటించుకోవడానికా? దానికి కూడా డబ్బులు కావాలి. సరిగ్గా ఇక్కడే డబ్బులు అన్న పదం అతడి ఆలోచనలో దుల్లినప్పుడే వాడిగా చాలా పదునుగా ఓ విషయం అతడి జ్ఞప్తికి వచ్చింది. పెట్రోల్ బంకులో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు పుష్కలంగా ఉంటాయి. ఆ డబ్బు తన దగ్గర లేనిది, తనకు చాలా అత్యవసరమైనదిను. 25 ఏళ్ల జీవితాన్ని చాలా నిస్సారంగా నిజాయితీగా గడిపిన ఓ పేద యువకుడి ఆలోచనల్లో అంటే ఆ తప్పెవరిది? క్షణక్షణానికి భయపెడుతున్న పరిస్థితులుగా, లేక పరిస్థితులపై గెలుపు సాధించాలంటే అందుబాటులో లేని మారణాస్త్రమైన డబ్బుదా? క్షణాలు గడుస్తున్నాయి. సాహసించాలి. నిస్సహాయంగా ఆ తరువాత ఆత్మహత్య చేసుకునే కంటే అవసరమైన హత్యకైనా వెనుకాడక డబ్బు దాచుకోవాలి. ఇదే ముకుందాన్ని ప్రోత్సహించింది. వడివడిగా నడిచాడు. అద్దాల తలుపు తెరుస్తుంటే ఏం కావాలి అన్నాడు బలిష్టంగా ఉన్న యువకుడు. మరో వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అలవాటు లేని పనికి సిద్ధపడ్డ ముకుందం అనాలోచితంగా లోపలికి అడుగుపెట్టాక గుర్తుకొచ్చింది తన దగ్గర ఎలాంటి ఆయుధమూ లేదని. ఏంటా చూపు? ఎవరు నువ్వు? లేచాడు బలంగా ఉన్న యువకుడు. ఏం లేదు, టైం ఎంతైందో తెలుసుకుందామని గుడిగాడు ముకుందం అప్పటికే తాత్కాలికంగా మాట మారుస్తూ. 10:40. రాత్రి 10:40 ఎగతాళిగా రెట్టించాడు రెండో యువకుడు. ఇప్పుడు చాలా వేగంగా ఆలోచిస్తున్నాడు ముకుందం. ఎలా? తనకు 3 అడుగుల దూరంలో నిలబడ్డ వ్యక్తి దగ్గర ఉన్న లెదర్ బ్యాగుల్లోని డబ్బెలా దోచుకోవటం. ఆగిపోయింది నవల అక్కడే. ఎలా ఉంది? ఉలికిపాటుగా వెనక్కి చూసింది రోషిణి నవలను పక్కన పెడుతూ. ఎప్పుడు వచ్చాడో వైదేయ ఆమెకు చాలా సమీపంలో నిలబడి ఉన్నాడు. ఏంటి నిద్రమాని అంత ఏకాగ్రతగా చదువుతున్నావు? మరో కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. అప్పటికి ఆమె మాట్లాడలేదు. చిరునవ్వు మొహానికి పులుముకుని నువ్వెప్పుడు లేచావు అంది తల మరో పక్కకి తిప్పుకుంటూ. అరే ఏమిటి? ఉత్సుకతగా చూశాడు ఆమె కళ్ళల్లోకి. విచిత్రంగా దొరికిపోయింది ఆమె. చెమర్చిన తన కళ్ళని వైదేయ చూడటం ఆమెకిష్టం లేదు. వండర్ఫుల్ నవ్వాడు వైదేయ. ఓ క్రైమ్ నవల చదివి కన్నీరు పెట్టుకునే ఆడపిల్లని నిన్నే చూశాను. గుడ్ గాడ్ అనుకుందామె. వైదేయ తన నిర్లిప్తతకి మరో కారణాన్ని వెతుక్కుంటున్నందుకు. వట్టి క్రైమ్ మాత్రమే అయితే నేనింతలా కదిలేదాన్ని కాదు వైదేయ. నిర్వికారంగా చూస్తూ ఈ నవలల్లో కూడా నీ ప్రత్యేకతను నిలుపుకున్నావు అంది. అంటే ముకుందం పాత్ర తప్పు చేయటానికి తల్లిని రక్షించుకోవటమే అని ఓ సెంటిమెంటల్ మోటివ్ సృష్టించావు. మెచ్చుకోలుగా చూస్తూ నీకమ్మంటే చాలా ఇష్టం కదూ అడిగింది. వెంటనే బదులు చెప్పలేదు వైదేయ. అతడి కళ్ళల్లో సన్నని బాధా వీచిక తారట్లాడింది. నిజమే రోషిణి, మనం ఆపలేని కాలం కంటే పోయలేని ప్రాణం కంటే కూడా అపురూపమైంది అమ్మ. అందుకే నాకు జన్మనిచ్చి దురదృష్టకరంగా దూరమైన అమ్మ పాత్రను ప్రతి నవలలో సృష్టిస్తుంటాను. ఆ ఊహల్లో నన్ను నేను ఊదొచ్చుకుంటాను. అందుబాటులో లేనివన్నీ అపురూపంగానే ఉంటాయి కదూ. అన్నీ కావచ్చు, కానీ అమ్మ మాత్రం కాదు. అర్థం కానట్టుగా చూశాడు. ఏం నీకు మాత్రం అమ్మంటే అపురూపం కాదా? అపురూపమా? స్వాభావికంగా చూస్తూనే అపురూపం కాదు వైదేయ. అమ్మ రూపం గుర్తుస్తేనే అసహ్యం ఒత్తి పలికింది. చాలా చిత్రమైన ఆడదావి రోషిణి. కాబట్టే వైదేయ నేనందరిలాంటి ఆడపిల్లని కాదంటున్నది. జవాబుగా వైదేయ మరేదో చెప్పబోతుంటే అతడికి అవకాశం ఇవ్వకుండా అయితే నువ్వు నవలని అసంపూర్తిగా అక్కడే ఎందుకు వదిలేశావు అడిగిందామె. నిరాయుధుడైన ముకుందం చేత రోబరీ ఎలా చేయించాలో తెలియక. గమ్మత్తుగా ఉంది. గలగలా నవ్వింది రోషిణి. అవును వైదేయ, సెక్స్ సాహిత్యాన్ని సృష్టించి ఆ మత్తులో సీతా సావిత్రుల్ని కాక్షించగల యువతిని తయారు చేయగలిగిన నువ్వు క్రైమ్ రచనలతో బందిపోటు దొంగలకి సైతం మెళుకువలు నేర్పగల ఓ ప్రముఖ రచయిత ఇంత చిన్న విషయం దగ్గర నవలను ఆపేశాడంటే చాలా విచిత్రంగా ఉంది. దోపిడీ చేయించడం కష్టం కాదు రోషిణి, తెలివిగా చేయించాలి. అలాంటి ఆలోచన రావాలి. నచ్చ చెబుతున్నట్టు చూశాడతను. అంటే ప్రాక్టికాలిటీకి అన్వయించుకోగల సహజ సంఘటనల్ని కావాలి అంతే కదూ? సాలోచనగా చూసింది. అవును, అది నేను చెప్తాను. కాదు, చేసి మరీ చూపిస్తా. ఒంటరిగా కాదు, నీ అండతో, నీ భాగస్వామ్యంతో సవాల్ చేస్తున్నట్టుగా అంది. మనం చేయడమేమిటి అర్థం కానట్టుగా అడిగాడు. అవును వైధి, రాత్రి అడిగావు గుర్తుందా? నువ్వు మగాడిగా నిరూపించుకోవాలి అంటే ఏం చేయాలి అని. ఇప్పుడు చాలా కాకతాళీయంగా ఆ అవకాశం వచ్చింది. అంటే అతడి గొంతు వణికింది. ఈ రాత్రికే మనం ఓ పెట్రోల్ బంకును నిరాయుధులుగా లూటి చేయబోతున్నాం. రోషిణి! వైదేయ మాట తడబడింది.
అవును వైద్య, నీకు కావాలిగా నాతో స్వర్గం ఎలా ఉంటుందో. ఈ రాత్రికి నువ్వు రుచి చూడాలిగా. కమాన్, ఈ సంఘటనలో కొద్దిగా నువ్వు చేతులు కలిపి నీ మగతనాన్ని నిరూపించుకో. ఆ తర్వాత నా ఆడతనాన్ని పోలలో పెట్టి. కానీ రోషిణి, ఓ పక్క కోరిక, మరో పక్క అలజడి. సింపుల్ వైద్య, ఇట్స్ సింపుల్. టాస్క్ నేను రాజ్యాలు గెలవమంట లేదు, సముద్రాలు ఏదమంట లేదు, చిన్న థ్రిల్కి సిద్ధం కమ్మంటున్నాను. రోషిణి, అతడి పాలభాగం నిండా శ్వేత బిందువులు. నా సర్వస్వం నీకు సమర్పించబోతున్నాను. సో మై డియర్ యంగ్ మ్యాన్, యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్. నోరు తెరుచుకుని వింటున్న వైదేహి పెదవులపై సుతారంగా ముద్దు పెట్టింది రోషిణి. రోషిణి ది గ్రేట్.